హాయ్ అండి. నేను మీ రజనీని. చూడండి, మైదా పిండి అయితే ఒక కేజీ తీసుకోండి. ఓ పావు అయితే బొంబాయి రవ్వ తీసుకోండి. ఓ పావు బొంబాయి రవ్వ తీసుకొని ఆయిల్ అయితే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒక పావు తీసుకోండి. ఆయిల్ వేడి చేసి ఇలా అయితే ఇందులో వేసుకొని మ్యాష్ చేసుకోండి బాగానే. పిండికి బాగా పట్టించుకోండి. పట్టించిన తర్వాత వాటర్ పోసుకొని ఇలాగా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోండి. ఇలాగా బాగా స్మూత్‌గా కలుపుకోండి. ఆ తర్వాత అయితే కవర్లో పెట్టేసుకోండి ఇలా. చూడండి, ఇప్పుడు కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇలా రోల్స్ లాగా అయితే చిన్న చిన్నగా చేసుకొని ఇలా అయితే ఒత్తుకొని గోరుమిటీలో అయితే చేసేసుకుందాం. చూడండి, ఇలా పర్ఫెక్ట్‌గా అయితే ఇలా బొటకని వేలు మీద ఇలా రావాలండి. ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా అయితే చేసుకోండి. చూడండి, అన్నీ కూడా ఇలా చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి ప్లేట్‌ల్లో. ఒకటికొకటి టచ్ అవ్వకుండా పెట్టుకోండి లైన్‌గా. చూడండి, ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. సన్‌ఫ్లవర్ ఆయిలే పెట్టుకోండి. ఏడుశనగ నూనె వద్దు, కోకోనట్ ఆయిల్ వద్దు, పొంగొచ్చేస్తుందండి. ఓ పక్కన అయితే బెల్లం నానబెట్టేసుకుందాం. ముక్కాలు కేజీ ఇలా అయితే నానబెట్టేసుకోండి. ముక్కాలు కేజీ బెల్లానికి పావు పోసి వాటరు కొంచెం పొయ్యండి. ఇలా నానబెట్టేసుకోండి మెత్తగా కొట్టేసుకొని. ఇప్పుడైతే గోరుమిటీలో ఆయిల్ అయితే వీటయిందండి. ఇలా ఏళ్ళు మయ్యాన్ని తీసుకోండి గోరుమిటీ ఎప్పుడు కూడాని. చూడండి, ఇలా వేసుకుంటే ఎక్కడ సొట్టలు రావు, నీట్‌గా కూడా వస్తాయి. ఇలాగే పట్టుకోండి ఎప్పుడు కూడా. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా 4 వేళ్ళతో పట్టుకోండి. చూడండి, ఇలాగే వేసుకోండి. అందంగా వస్తాయి. చూడండి, ఇలా అయితే బాగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత గరిటె పెట్టండి. చూడండి, ఇలా అయితే కొంచెం కొంచెం కదుపుతా ఉండండి. కదుపుతా ఉంటేనే కలర్ అన్నీ కూడా ఒకే కలర్ వస్తాయి. ఇది మట్టుకు మిస్ అవ్వద్దండి. వేసేసి వదిలేయొద్దు. కొంచెం వేగిన తర్వాత ఇలా కదుపుతానే ఉండండి. ఆఫ్టింగ్ ఉండకూడదు అస్సలు. చూడండి, ఒకే కలర్ రావాలంటే అన్నీ కదుపుతూ ఉండాలండి. చూడండి, ఇప్పుడైతే అన్నీ వేగిపోయినాయి. తీసేసుకుందాం పక్కకైతే. చూడండి, బెల్లం గోరుమిటీలండి. కలర్ అయితే వచ్చేస్తాయండి. కొంచెం బాగా కలర్ వచ్చాక చూడండి, చల్లారిన తర్వాత అయితే ఇలా వచ్చేస్తాయి. ఇలా అయితే మళ్ళీ వేసేసుకుందాం. చూడండి, అన్నీ ఒకే కలర్ కింద ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. గరిటె ఇలా అంటానే ఉండాలండి. ఆఫ్టింగ్ అంటూ అస్సలు చేయొద్దు. ఒకే కలర్ రావాలి కదా! అందుకని పక్కనైతే బెల్లం పెట్టేసుకుందాం. ముక్కాలు కేజీ దగ్గర దగ్గర పిండి అయిపోయిన తర్వాత అయితే బెల్లం అయితే పక్కన పెట్టేసుకోండి. నానబెట్టిన బెల్లం ఉంది కదా! ఇప్పుడైతే చూడండి, అడుగున కరిగింది లేనిది చూసుకోండి. గెడ్డలు బెల్లం ముక్కలన్నీ ఇలా స్టెయినర్ అయితే తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని చూడండి, ఇప్పుడైతే వడపోసేసుకుందాం. చూడండి, ఇలా అయితే వడపోసేసుకోవాలి. చెత్తది ఉంటుందండి, ఇసుక ఉంటుంది. నీట్‌గా అయితే ఇలా వడపోసేసుకోండి. చూడండి, ఇసుకది ఉంది. ఎంత ఇసుక ఉందో చూడండి. సైడ్ అంటుకుని బ్లాక్‌గాని. అందుకని నీట్‌గా వడపోసుకోండి. చూడండి, మళ్ళీ కుక్ చేసేసుకుందాం. బాగా ఉడకపెట్టుకోండి. అది తీగ పాకం రావాలి. బాగా తీగ పాకం రావాలండి. లైట్ అస్సలు వద్దు. కొంచెం చేతికి బంకలాగా అయితే అంటుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కొంచెం వస్తుంది. బంకలాగా అంటుకుంటుందండి మెయిను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసా. మళ్ళీ చూసుకోండి. మెయిన్ ఇదేనండి, బెల్లందే. మళ్ళీ ఆరవండి. అందుకని పర్ఫెక్ట్‌గా రావాలి. ఇలా తీగొచ్చి చూడండి, పైన కింద బంకలాగా అంటుకుంది.
చూడండి ఇప్పుడైతే దించేసుకుందాం. ఇప్పుడు గోరుమిటీలన్నీ కూడా ఒక 6 వేసుకుని బాగా అవుతే ఇలా కలిపేసుకోండి. బాగా ములగాలండి. 3/4 కేజీ పానకం అయితే కరెక్ట్‌గా పెట్టుకోండి. మిగిలినా పర్వాలేదు కానీ తక్కువ రాకూడదు. మిగిలిన తర్వాత దోసలకది ముంచుకోవచ్చండి మనం. అన్నిటిలోని వేసుకోవచ్చు. ఇలా అయితే చిక్కమయితే తీసుకోండి. మనం గోరుమిటీలు దేనితో అయితే తీస్తామో అదే తీసుకోండి మళ్ళీ. ఎందుకంటే పాకం బాగా వాడిపోతుంది. చూడండి ఇలా అయితే వాడుతుంది. మళ్ళీ వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే వేసేసుకొని అన్నీ కూడా అయిపోయినాయండి. చూడండి పర్ఫెక్ట్‌గా అయితే చాలా బాగా వచ్చినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి కొంచెం పానకం అయితే మిగిలింది. 3/4 కేజీకిని కేజీ పిండి అయితే కలుపుకున్నాం కదా! పావు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాము. పావు ఆయిల్ అయితే వేసుకున్నాము. పక్కా కొలతలతో చెప్పానండి. ఫటాఫట్ ధనాధన్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా అయితే ట్రై చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు అందరూ ఇష్టంగా తింటారండి. మెయిన్ బిస్కెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టేస్టు. బై బై ఫ్రెండ్స్.